హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన మంగమ్మ గారు మైక్రో ఓవెన్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 6 నెలలు అమెరికాలో ఉండి వచ్చాము. కనీసం ఇంట్లో ఒక మైక్రో ఓవెన్ లేదు. గాంధీనగర్లో ఉన్న అంగటి గంగమ్మ గారు అనకాపల్లి తప్ప మరో ఊరు చూడలేకపోయినా వాళ్ళ ఇంటికెళ్తే ఫ్రిడ్జ్లో స్వీట్స్ తీసి మైక్రోవేవ్లో వేడి చేసి ఇస్తుంది గొప్పగా. పొద్దున్నే అసంతృప్తి రాగం ఆలపించింది మంగమ్మ గారు. అది మైక్రో ఓవెన్ కాదు, మైక్రోవేవ్ అవెన్. పేపర్ చదువుతున్న మంగపతి నెమ్మదిగా అన్నారు. అసలు విషయం వదిలేసి స్పెల్లింగ్ తప్పులు పట్టకండి మాస్టారు అంటూ కాఫీ అందించింది. అది స్పెల్లింగ్ తప్పు కాదు అనబోయి సర్దుకొని, కాఫీ బ్రహ్మాండంగా ఉంది అన్నాడాయన మాట మారుస్తూ. ఆ మాటే అనబోతున్నా. ఆ మైక్రో మన ఇంట్లో ఉంటే నేను లేచి కాఫీ కలిపిచ్చేదాకా మీరు నోరు తెరిచి కూర్చోనక్కర్లేకుండా ఎంచక్క క్షణాల్లో కప్పు కాఫీ కలుపుకొని తాగేయచ్చు కదా. మంగమ్మ గారు పెద్దగా చదువుకోకపోయినా ఆవిడను బుట్టలో పెట్టడం అంత సులువు కాదుగా మరి. అందుకే అసలు సంగతి వదల్లేదు ఆవిడ. మైక్రో ఉన్నా మ్యాక్రో ఉన్నా నీ చేతి కాఫీ తప్ప అమృతం కూడా నాకు నచ్చదు కదే. పొగడ్తను అస్త్రంగా వాడి చూశారు మంగపతి గారు. సరే, నా చేతితోనే కలిపి అందులో వేడి పెట్టి ఇచ్చినా అమృతంలాగే ఉంటుందిలేండి గాని, అదేదో స్టార్ కంపెనీ వాడు 800 దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్ట. అదీ కాక టీవీలో టోపీ పెట్టుకుని వంటలు చేసి చూపిస్తాడే, ఆ వంటలన్నీ ఉన్న పుస్తకం కూడా ఫ్రీగా ఇస్తారట. మొగుడి పక్కనే కుర్చీలో సెటిల్ అయింది మంగమ్మ గారు. ఈరోజు అమ్మీ తుమ్మి తేల్చాలి అన్నట్లు. మంగపతి గారికి కాఫీ గొంతులో గుటక పడలేదు. ఇన్ని విషయాలు ఎక్కడ సేకరించావే అన్నాడాయన ఆశ్చర్యంగా. మంగమ్మ గారు గర్వంగా చిరునవ్వు చిందించింది. మొన్న శుక్రవారం సూరంపూడి సుబ్బమ్మ గారింట్లో అందరం లలితా సహస్రనామ జపం కోసం వెళ్ళాంగా, అక్కడ కారంచేడు కనకదుర్గ చెప్పింది అంది. అమెరికా వెళ్ళొచ్చాక మంగమ్మ గారు కొత్తగా ప్రతి వాళ్లను వాళ్ళ ఇంటి పేరుతో సహా చెప్పటం అలవాటు చేసుకుంది. ఇంతకీ ఏమంటావు? పేపర్ను పక్కన పడేశారు మంగపతి ఓటమని అంగీకరిస్తూ. ఇవాళ సాయంత్రం మనం బజార్కెళ్ళి మైక్రోవేవ్ తెచ్చుకుంటున్నాం అంతే. సుప్రీంకోర్టు తీర్పు చెప్పినంత ఖచ్చితంగా చెప్పేసింది మంగమ్మగారు. అసలు అమెరికా నుండి తిరిగి వస్తున్నప్పుడే అది తెచ్చుకోవాలని సరదా పడింది ఆవిడ. దాని మీద ట్యాక్స్ అది కలిపి బోరుడు ఖరీదవుతుందని, అంతకన్నా చౌకగా ఇండియాలోనే దొరుకుతున్నాయని నచ్చచెప్పి అక్కడికి గట్టెక్కాడు ఆయన. ఇప్పుడు కాదు కూడదనుకుంటే ఫోన్లో కూతుళ్లకు ఫిర్యాదు చేస్తుంది ఆవిడ. వాళ్ళ ముగ్గురు తల్లిపక్షమే. అన్నీ ఆలోచించి, అలాగే కొందాంలే గాని నాకు ఇంకో కప్పు కాఫీ ఇవ్వబోయ్ అన్నారు మంగపతి గారు. ఆ సాయంత్రం ఇద్దరు బజారుకు వెళ్లి మంగమ్మ గారి కలను సాకారం చేస్తూ మైక్రోవేవ్ అవెన్ తీసుకొచ్చారు. ఇంటికి వచ్చి అవెన్ ని ఇన్స్టాల్ చేసిన షాప్ అసిస్టెంట్, ఏం వేడి చేస్తారో తీసుకురండమ్మా అన్నాడు. ముందుగా పాలు కాచడం శుభసూచకం అంటూ పాలు పట్టుకొచ్చింది మంగమ్మ గారు. మైక్రోవేవ్ అవెన్లో పెట్టడానికి ప్రత్యేకమైన గిన్నెలో పోసి తిండమ్మా అన్నాడు అతను. అయ్యో, అలాంటి గిన్నెలు తెచ్చుకోలేదే అమెరికా నుండి అంటూ నొచ్చుకుంది మంగమ్మ గారు. అవి మా షాప్లో ఉన్నాయిలేమ్మా. ఇప్పటికీ అదిగో ఆ చిన్న కప్పులో పోసి పెట్టండమ్మా ఓవెన్లో అన్నాడా అబ్బాయి. పాలు కాగాక వేడివేడి పాలు వెంకటేశ్వర స్వామికి నివేదన చేసింది మంగమ్మ. మనం రేపు పొద్దున్నే వెళ్ళి ఆ గిన్నెలేవో కొనుక్కొద్దాం అంది ఆ రాత్రి పడుకోబోయే ముందు. అనుకున్నట్లుగానే ఉదయం బజారుకు వెళ్లడం కోసం తొందరగా వంట చేసేసింది మంగమ్మ గారు. తీరా వెళ్ళాక ఆ గిన్నెల ఖరీదు చూసి ఆవిడకు మైక్రో ఓవెన్ వేడి తెలిసినట్టయింది. 8,000 మైక్రోవేవ్ ఓవెన్ కు పెట్టినప్పుడు కలగని బాధ 800 పెట్టి 2 గాజు గిన్నెలు కొంటున్నప్పుడు తెలిసింది ఆవిడకు. పోనీలేవే, దాని మీద వచ్చిన డిస్కౌంట్ డబ్బు వీటికి పెట్టామనుకుంటే సరి అని ఓదార్చారు మంగపతి గారు. వాళ్ళ ఇంటికి చేరేసరికి 1 గంట కావచ్చింది. రాగానే భోజనానికి సిద్ధం చేయటానికి వంటింట్లోకి వెళ్లిన మంగమ్మ గారు గబగబా బయటకొచ్చి, ఏమండి, అన్నం కూరలు అన్ని చప్పగా చల్లారిపోయాయండి అంది సంతోషంగా. తెల్లవారుజామునే వండి పెడితే చల్లారక చస్తాయా? అందుకంత సంతోషం దేనికి? చిరాకు పడ్డారు మంగపతి గారు. అదే మీతో వచ్చిన తంట. ఏది ఒకంతటి మీకు తోచదు. ఇదివరకైతే వంటలు చల్లారిపోతే అయ్యో వేడిగా లేకపోతే ఈయనకి నచ్చదే అని దిగులు పడేదాన్ని. ఇప్పుడు మన ఇంట్లో మైక్రోవేవ్ ఉందిగా, ఆ గిన్నెల్లో వేసి అందులో పెడితే క్షణాల్లో వేడివేడి భోజనం రెడీ అంది ఆనందంగా ఆవిడ టీవీ యాంకర్లా. అయితే
రేపటి నుండి పొద్దున్నే 6ంటికే వంట వండి పెట్టేస్తావా ఏమిటే అని అడిగాడు ఆయన భయంగా. ఇలాంటి కుళ్ళు జోకులే నాకు నచ్చవు. ముందు భోజనానికి రండి. భోజనాలయ్యాక కాసేపు పడుకొని లేస్తే ఆ 5 స్టార్ వంట అయిన పుస్తకంలో నుండి ఏదన్నా వంటకం తయారు చేద్దాం అంది మంగమ్మగారు. అంటే నేను కూడా చెయ్యాలా? హడలిపోతూ అడిగారు మంగపతి గారు. ఏ, అమెరికాలో అయితే అమ్మాయి గిన్నెలు కడిగిస్తూ ఉంటే అల్లుడు డిష్ వాషర్లో పెడుతుంటే ముచ్చట పడుతూ చూశారుగా. ఇక్కడ మనం మాత్రం అలా ఉండకూడదా? ఏ, ఆ ఇంగ్లీష్ పుస్తకంలో ఏం రాశాడో మీరు చదివి చెప్తుంటే నేను తయారు చేస్తాను ధీమాగా అంది మంగమ్మగారు. అలాగే అంటూ మధ్యల దరువు వేసే విద్వాంసుడు తల ఊపినట్లు తల ఊపారు మంగపతి గారు. ఇద్దరి భోజనాలు అయిపోయాక గిన్నెలో సగం పైన మిగిలిన సాంబారు, మరో గిన్నెడు కూర చూసి, ఇవాళేమిటి ఇంతమందికి ఉండావు? పిల్లల ముగ్గురు మన దగ్గరే ఉన్నారని భ్రమపడ్డావా ఏమిటి అంటూ ఆశ్చర్యపడ్డాడు ఆయన. మామూలుగా అయితే ఆవిడ ఏ పూట కాపూట వేడిగా వండుతుంది, అందుకే అడిగాడు. భలే వారే, ఇంట్లో మైక్రోవేవ్ పెట్టుకుని ఇంకా పూట పూట వండుకోవడం దేనికండి? అమెరికాలో చూడలేదు? ముందు రోజు రాత్రే మర్నాటికి వండి పట్టేస్తారు మన పిల్లలు. మైక్రోవేవ్ అవెన్ వైపు ప్రేమగా చూస్తూ అన్నది మంగమ్మగారు. పైగా ఇవాళ శనివారం కూడా, మనం రాత్రి భోజనం చేయము కదా. అయితే వాళ్ళు ముందు రోజు రాత్రి వండి పట్టేస్తారని నువ్వు ముందు రోజు పొద్దున్నే వండేశావన్నమాట రేపటికి కూడా. సభాష్. కానీ నేను రిటైర్ అయిపోయాను, నువ్వు ఉద్యోగం చేయవు కదా. పోనీ మనిద్దరం ఏదైనా ఉద్యోగంలో చేరదామా? మంగపతి గారు వస్తున్న నవ్వు దాచుకుంటూ అడిగారు. అదిగో, అలా ఎద్దేవా చేయటమే నచ్చదు నాకు. ఉద్యోగం చేయకపోతే మాత్రం ఒక పూట వంట వార్పు గొడవ లేకుండా హాయిగా ఉండకూడదా ఏమిటి? సమర్థించుకుంటూ అన్నారు మంగమ్మగారు. సరే, నీ ముచ్చటా తీరని భోజనం ముగించి చేయి కడుక్కున్నారు మంగపతి గారు. ఇదిగో, తొందరగా ఆ కోడికునికి తీసి లేవండి. చెప్పానుగా, ఆ టోపీ వంట ఆయన చెప్పిన వంటలు చేసి చూద్దామని గుర్తు చేసింది ఆవిడ. అలాగే అలాగే అంటూ మళ్లీ మధ్యల దరువు వేసేవాడిలా తల గుండ్రంగా తిప్పారు మంగపతి గారు. మంగపతి మధ్యాహ్నం నిద్ర ముగించి వచ్చేసరికి వేడిగా టీ అందించి వంటల పుస్తకం పట్టుకువచ్చింది మంగమ్మగారు. ఆయన టీ త్రాగటం ముగించి పుస్తకం తీసుకుని పేజీలు తిప్పాడు. ఇంతకీ ఇవాళ నీ మైక్రోవేవ్లో ఏం వండుదాం అనుకుంటున్నావు? ఇందులో చాలా రకాలున్నాయి అని అడిగారు చిరునవ్వుతో. అబ్బా, ఏదో 2 వంటకాలు చదవండి చెప్తాను అందావిడ అసహనంగా. ఇదిగో విను మరి. సూప్స్లో మొదటిచ్చింది చికెన్ షొర్బా. కావలసిన వస్తువులు బోన్లెస్ చికెన్ 100 గ్రాములు అంటూ ఆయన చదువుకుపోయారు. అబ్బా, రామ రామ, ఆపండి. ఆ సూపులు అవి వద్దులేండి, మరొకటి చూడండి అంది అసలు సిసలు వెజిటేరియన్ మంగమ్మగారు. సరే అయితే పెప్పర్ ప్రాన్స్ చదవనా? పోనీ స్మోకీ ఫిష్ కబాబ్ చేస్తావా? సీరియస్గా పేజీలు తిప్పుతూ అడిగారు మంగపతి గారు. ఏం తమాషాగా ఉందా మీకు? అన్ని చేపలు కోళ్లు తప్ప శాకాహారం వంట ఏమీ లేవా అంది చిరాగ్గా. లేకే, కాలీఫ్లవర్ అండ్ బ్రోకలీ ఇన్ స్పైస్డ్ ఆల్మండ్ సాసట ప్రయత్నిస్తావా? బ్రోకోలీ, లైట్ సాస్, ఆల్మండ్స్, డ్రైడ్ మిక్స్డ్ హెర్బ్స్ ఉన్నాయి. అది కాదంటే బాదామా బేబీకార్న్ పన్నీర్ మసాలా చేస్తావా? కంటికి నుదురుగా కనబడిన వంటలు చదివారు మంగపతి గారు. మీకంత వేళాకోళంగా ఉన్నట్టుంది. అసలు ఈ పుస్తకం చూసి ఎవరు వండుతారు? మన అమ్మాయిలు ఇవన్నీ వండుతున్నారా ఏ అంటూ పుస్తకం లాక్కొని టేబుల్ సొరుగులో పడేసింది. సరే కాని సాయంకాలం ఒక 1/2 కేజీ మంచి స్వీట్స్ పట్టుకురండి మర్చిపోకుండా అని ఆజ్ఞ జారీ చేసింది. అదేమిటి, మనమిద్దరం షుగర్ బార్డర్ లైన్లో ఉన్నామని స్వీట్స్ అసలు తినద్దని చెప్పారుగా డాక్టర్? మంగపతి గారు ఆశ్చర్యంగా అడిగారు. మీకు పెట్టను, నేను తినను, సరేనా? ఫ్రిడ్జ్లో పడేసి ఉంచితే ఎన్నాళ్లైనా ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు మైక్రోవేవ్లో వేడి చేసి ఇవ్వచ్చు అంది మంగమ్మగారు. అది మైక్రో ఓవెన్ కాదు, మైక్రోవేవ్ కాదే, మైక్రోవేవ్ అవెన్. ముందు సరిగ్గా పలకడం నేర్చుకో. ఇంకో మాట, 2 రోజుల ముందు వండిన వంట మైక్రోవేవ్ అవెన్లో వేడి చేసి నాకు పెట్టనని మాటిస్తే స్వీట్లు, ఐస్ క్రీంలు, పావు బాజీ ఏది కావలిస్తే అది తీసుకొస్తాను. నీ సరదా తీరేట్టు వేడి చేసుకో నీరసంగా అన్నారు మంగపతి గారు. మరీ చిత్రంగా మాట్లాడకండి. మన లీడర్లు మనల్ని 2020లోకి నడిపిస్తానంటుంటే మీలాంటి అభివృద్ధి నిరోధకులు మమ్మల్ని రాతి యుగంలోకి నడిపించాలని చూస్తున్నారు. చీరకొంగు నడుం చుట్టూ చుట్టి గంభీరంగా మాట్లాడుతున్న మంగమ్మ గారిని, అవాక్కై వింటున్న మంగపతిని గంభీరంగా చూస్తోంది మంగమ్మ గారి మైక్రోవేవ్ అవెన్.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.